లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక్క లైన్ లో చెప్పాలి అంటే యద్భావం తద్భవతి. నువ్వు ఏం అనుకుంటావో అది జరుగుతుంది అనేటువంటిది పాయింట్. సో ప్రతి ఒక్కరూ ఏంటి, దిల్ హ్యావ్ సమ్ గోల్, దిల్ హ్యావ్ సమ్ విజన్ అండ్ అది సాధించాలి ఇది సాధించాలి అని దాని మీద పరిగెత్తా ఉంటారు. బట్ అందరికీ అది జరగాలి కదా, ఎందుకు జరగట్లేదు? ఏదైతే సాధించాలనుకుంటున్నావో ఫస్ట్ థింగ్ దేర్ మే బి ల్యాక్ ఆఫ్ క్లారిటీ. కార్ కొనాలి అంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, కార్ ఎప్పటికల్లా కావాలి అనేటువంటి క్లారిటీ లేదు. ఏ బ్రాండ్ కార్ కావాలి అనేటువంటి క్లారిటీ లేదు. ఏ కలర్ కార్ కావాలి అనేటువంటి క్లారిటీ లేదు. ఏ మోడల్ కావాలి అనేటువంటి క్లారిటీ లేదు. నీకు ఏదైతే కావాలో దాన్ని క్లారిటీగా ఏం కావాలి ఎప్పటికల్లా కావాలి అనేటువంటి క్లారిటీ పెట్టుకో. నెక్స్ట్ థింగ్ వచ్చేసేసి నెగటివ్ బిలీఫ్స్. ప్రతి ఒక్కరికి విల్ హ్యావ్ నెగటివ్ బిలీఫ్స్. డబ్బులు ఏమన్నా చెట్లకు కాస్తాయా? కష్టపడిన డబ్బులు రావు. చాలా నెగటివ్ బిలీఫ్స్ ఉంటాయి. యూనివర్స్ చెప్పేటువంటి ఒకే ఒక మాట ఏంటంటే యువర్ విష్ ఈజ్ మై కమాండ్. నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తా, అంతే. నువ్వు విజన్ బోర్డ్ రాసావు, అఫర్మేషన్స్ రాసావు, లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతున్నా అని అంటున్నావు. బట్ నీ మైండ్ లో వచ్చేసి నెగటివ్ బిలీఫ్ ఉంది. ఏం జరుగుతుంది? ఏమి జరగదు. ఎట్లుందో లైఫ్ అట్లనే ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి లోపల ఉన్నటువంటి బిలీఫ్ సిస్టమ్ యూ నీడ్ టు చేంజ్. అప్పుడు ఏం జరుగుతుంది? నువ్వు చేసేటువంటి అఫర్మేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, థింగ్స్ విల్ స్టార్ట్ చేంజింగ్ స్లోలీ.